సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ఒకే ఒక్క ఆలోచనతో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. పెద్ద చదువులకు అడ్డవుతున్న పేదరికాన్ని పారద్రోలాలన్న ఆలోచనతో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారు. ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులతో పాటు ట్యాబులను అందించారు. పేదరికానికి శాశ్వత చికిత్స చేస్తూనే ఉంటారు. దేశ భాషలందు తెలుగు లెస్స. అవును, శ్రేష్టమైందే సరైనది. అదే మాదిరి ఆంధ్రప్రదేశ్ను పాలించిన ముఖ్యమంత్రులందు వైఎస్ జగన్ లెస్స. అవును, సరైనోడు. పేదరికాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించే ఆయుధాన్ని భావి ఆంధ్ర పౌరులకు అందిస్తున్నారు. పేదలకు దూరమవుతున్న ఇంగ్లీష్ మీడియం చదువులు, టెక్నాలజీని వారి చెంతకు చేర్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న విద్యా సంస్కరణలతో నాణ్యమైన విద్యా బోధన జరుగుతుంది. నాకు చాలా అదృష్టమైన రోజు. సీఎం గారితో మాట్లాడడం గొప్ప అవకాశం అని భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది సార్. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎవ్వరికి రాదు ఇలాంటి అవకాశం. అలాంటిది మాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో ఏపీలో విద్యారంగంలో జరిగిన విప్లవాత్మక మార్పులు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు. I'm surprised. I myself is a government school product. And when I was studying in a government school, the facilities were nowhere near to it. What I'm experiencing it here right now. And it is giving me goosebumps to see that they are preparing them on the language part. And language is something which breaks the barrier. They can go to any part of the world and they can make the name of their state, of India. So AP government is thinking about the resources and they are providing and bringing the best of the resources to the students. So that is thrilling, exciting. I wish that I could, go back and same kind of facilities would have been given to all at every point of time. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా 9వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందించారని, మా జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపారు జగనన్న అంటూ తిరుచానూరు విద్యార్థిని సీఎంకు కృతజ్ఞతలు చెప్పింది. ఆ బాలిక మాట్లాడిన తీరు సమ్మిట్ కు వచ్చిన ప్రతినిధులందరినీ ఆకట్టుకుంది. సార్, టుడే ఈజ్ మై లక్కీ డే ఇన్ మై లైఫ్ సార్. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని లైఫ్ సార్. డే సార్ ఈరోజు. సార్ గాడ్ బ్లెస్ యూ అమ్మా అని చెప్పారు సార్. ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. వెరీ హ్యాపీ టు సీ యూ. To see the CM sir, very useful for us sir. It has many apps to doubt clarification is in Swift chat sir, and we have in any doubt in the English language we search in the APSC dictionary sir. It will clarify the words sir. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానం జరుగుతుందని తెలుసుకున్న దేశ విదేశీ ప్రతినిధులు ఆశ్చర్యానికి గురయ్యారు. పేదల జీవితాలకు బంగారు భవిష్యత్కు బాటలు వేయడాన్ని ప్రశంసించారు. ఇండియా టుడే ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన డెలిగేట్స్ ఏపీలో అమలవుతున్న విద్యా విధానంపై దేశానికే ఆదర్శమని కొనియాడారు. Had the privilege of working with various governments around the world and being an Indian, of course, as you can see, I'm absolutely fascinated by the stuff that Andhra government is doing, especially in terms of education. Be it school education, be it higher education. We have been to the schools and classes. I have 2 kids and they're going to one of the best schools in Delhi. As a parent, we are spending a fortune. And when we compare to the stuff that we pay for, we are so privileged to see that, someone who's a commoner, someone who's studying at a government school are able to get at least the same or probably better. I mean, they don't get the same meals and we pay a fortune. We have all the facilities, best in class content, tablets, school, books, education, world class access to tools and everything, and a nutritious meal. What else one could ask for? So I'm actually surprised by the way AP is actually leading this at the forefront. And I hope other governments would take a cue from this, learn and change the overall education system in the country. So I think this is absolutely commendable. They're not just taking care of the current learning needs, but they're preparing students for the future, which is fantastic. ప్రభుత్వ పాఠశాలల్లో టోపిల్ కోర్స్, ఆంగ్ల విద్య, జగనన్న విద్యా దీవెన కింద అందిస్తున్న యూనిఫామ్, జగనన్న గోరుముద్ద ద్వారా అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఎంతో ఉపయోగపడుతున్నాయంటున్నారు విద్యార్థులు. November 21st is remarkable day in my life because I got taps on the day as the CM birthday. Jagannanna Vidya Kanuka is received in my life and shoes, 2 pairs of uniform, Jagannanna Gormudda also, midday meals along with the peanut chicken, eggs,
and Ragi Java. All 8th and 9th class students given tabs. The tabs is useful for us. With many, we know about many things. Amavadi is incentives about worth of 15,000 rupees. Thank you, sir, for giving this of many opportunities. తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఏపీ విద్యాశాఖ కూడా స్టాల్స్ ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న నూతన విద్యా విధాన నమూనాలు ఏర్పాటు చేశారు. డిజిటల్ ట్యాబ్స్ వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది. ఐఎఫ్పి స్క్రీన్ల ద్వారా విద్యా బోధనతో సులువుగా పాఠాలు అర్థమవుతున్నాయంటున్నారు విద్యార్థులు. యాప్స్ ఇవ్వడం ఒక్కొక్క ట్యాబ్స్ మాకు చాలా యూజ్ అవుతున్నాయి. దాంట్లో ఉన్న యాప్స్ కానీ ఇవన్నీ చాలా యూజ్ అవుతున్నాయి మాకు. మామూలుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీని సోషలే కాకుండా లాంగ్వేజెస్ కూడా వేరే యాప్లో ఈ పాఠశాల అనే యాప్లో ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో తిరుచానూరుకు చెందిన విద్యార్థులకు పాల్గొనే అవకాశం లభించింది. సీఎంతో మాట్లాడే అదృష్టం మా విద్యార్థులకు దక్కిందంటున్నారు కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ సురేష్. నాడు నేడు మరియు జగనన్న విద్యా కానుక మరియు జగనన్న గోరుముద్ద ఈ ప్రోగ్రాంలన్నీ కూడా మేము దీంట్లో ప్రజెంట్ చేశాము. దీనికి సంబంధించి సీఎం గారు విజిట్ చేయడం జరిగింది. పిల్లలతో చాలా చక్కగా ముచ్చటించారు సారు. సో ఈ సందర్భంగా పిల్లలను అభినందించడం జరిగింది. ఇదే సీఎం గారితో పాటు అందులో ఒక అమ్మాయి డిసెంబర్ 21 తన జీవితంలో మర్చిపోలేని రోజని చెప్పడం జరిగినది. దానికి ఎందుకని అని అడగగా ఆ రోజు సీఎం గారి బర్త్డే, తన మేనమామ గారి బర్త్డే సందర్భంగా తనకు ట్యాబు గిఫ్ట్గా రావడము అదృష్టంగా భావించారు. దీనికి ఇండియా టుడే సంబంధించిన డైరెక్టరు చాలా ఆశ్చర్యాన్ని వెలిబుచ్చి ప్రతి ఒక్క విద్యార్థికి మీరు ట్యాబ్ ఇస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యా బోధన జరుగుతుంది. పేదలకు కార్పొరేట్ విద్యను అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విద్యార్థులు కృతజ్ఞతలు చెబుతుంటే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ కు వచ్చిన ప్రతినిధులు ప్రశంసల జల్లు కురిపించారు.